శ్రీ గురుభ్యో నమః. మనకి తర్వాతి నామంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభితాయ నమో నమః. అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభితాయ నమో నమః. ఈ నామానికి అర్థం ఏమిటయ్యా అంటే, అమ్మవారి కిరీటాన్ని చూశారు, అమ్మవారి కిరీటం పెట్టుకుంది. కిరీటం చూసిన వెంటనే మనకి ఏది కనబడుతుందయ్యా అంటే, కిరీటం కిందే ఉండేది నుదురు అనమాట. ఈ నుదురుని చూశారు వశిన్యాది వాగ్దేవతలు. ఈ నుదురు ఎలా ఉందయ్యా అంటే, అష్టమి నాటి చంద్రబింబం ఎంత అందంగా ఉందో, ఎంత తేజస్సుతో ఉందో, అంతటి తేజస్సుతో ఈ నుదురు వెలిగిపోతూ ఉన్నది అనేటువంటి నామం ఈ యొక్క మంత్రానికి అర్థం అన్నమాట. అనేటువంటి అర్థం ఈ నామానికి అర్థం అన్నమాట. కానీ అష్టమి చంద్ర విభ్రాజ అంటే ఏ అష్టమి నాటి చంద్రబింబం? శుక్లపక్షమా కృష్ణపక్షమా అంటే అష్టమి చంద్ర విభ్రాజ. మనం చూడండి, మనకి సాధారణంగా నెలలో 2 అష్టములు వస్తాయి. శుక్లపక్షానికి సంబంధించిన ఒక అష్టమి, కృష్ణపక్షానికి సంబంధించిన ఒక అష్టమి. కానీ ఏ అష్టమి నాటి చంద్రబింబం అలా ఉందని చెప్పలేదు వశిన్యాది వాగ్దేవతలు, చెప్పలేదు వ్యాస మహర్షి, చెప్పలేదు అగస్త్యుల వారు, చెప్పలేరు హయగ్రీవ మహర్షి, చెప్పలేరు అనమాట. అష్టమి నాటి చంద్రబింబంలాగా ఉన్నదనమాట. ఎందుకంటే పాద్యమే విదయా తదియా పంచమే షష్ఠీ సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి చెప్తారు. తర్వాత ఇదే నామాలు అమావాస్యకు కూడా వర్తిస్తాయి అన్నమాట. అష్టమి కాబట్టి పాద్యమే విదయా తదియా పంచమి షష్ఠీ సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య. ఇందులో 2 నామాలకి వస్తుంది. 2 తిథులకి కృష్ణపక్షంలోనూ అష్టమి ఉంటుంది, శుక్లపక్షంలో కూడా అష్టమి ఉంటుందన్నమాట. ఈ అష్టమి దేవత ఎవరు? అష్టమి నాటి చంద్రవంగతో ఎలాగా వర్తిస్తుంది అంటే చూడండి, చంద్రకళలు పెరిగేటప్పుడు ఏమో ఈ పౌర్ణమి కృష్ణపక్షం నుంచి శుక్లపక్షం అంతా కూడా చంద్రుడు పెరుగుతూ వస్తాడనమాట. పాడ్యమి రోజు అసలు కనిపించే ఉంటారు. విధియకి తదియకి చవితికి కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంటారు ఈ యొక్క చంద్రుడు. పెరుగుతూ వస్తూ ఉండేసరికి సరిగ్గా అష్టమి రోజు వచ్చిందనుకోండి, శుక్లపక్షంలో అనుకోండి, బహుశా శుక్లపక్షంలో ఏమున్నాయంటే అర్ధచంద్రాకారంలా ఉంటారన్నమాట. అర్ధచంద్రాకారం మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక పండుని తీసుకుని దాన్ని 4 భాగాలుగా కోశారు. ఆ 4వ భాగాన్ని కూడా ఇంకొక 3 భాగాలుగా చేశారు. కూడా 9 భాగాలు చేశారనుకోండి. ఒక బద్దను తీసుకోండి, అది ఎలా ఉంటాయి అంటే ఇలాగా అరసున్నలాగా ఉంటుందన్నమాట. అష్టమి నాటి చంద్రబింబం కూడా అరసున్నలాగా దాన్ని ఇలా పైకి భాగం వేశారు. ఈ నుదురు చూడు ఇక్కడి నుంచి ఇలాగా అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట. అష్టమి చంద్ర విభ్రాజ దళిత ఇలా ఈ యొక్క అష్టమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందంటే ఇలాగ అర్ధచంద్ర ఆకృతిలో. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పుచ్చకాయ ముక్క తీసుకున్నాను, పుచ్చకాయ ముక్క అంతా కూడా ఒక సన్నటి పుచ్చకాయ ముక్క తీసి దాన్ని పూర్తిగా తినేసి అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఎరుపుదనం అంతా పోయి తెలుపుదనం మిగిలిన ఇలాగ అర్ధచంద్ర ఆకృతిలో ఉంటుందన్నమాట. అష్టమి నాటి చంద్రబింబం ఎంతటి వయ్యారంగా, ఎంతటి మెరుమిట్లు కొలుగుతూ ఉంటుందో అదే నాటి అష్టమి చంద్రబింబం కూడా ఇలా ఉంది. కానీ ఏనాటి ఏ చంద్రుడు అష్టమి చంద్ర విభ్రాజ? శుక్లపక్షమా పెరిగేటటువంటి కళలా అనుకోవచ్చు. కానీ మనకు అది చెప్పలేదే. అమ్మవారి కళలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదండి అనుకోవచ్చు. అదే అమ్మవారి కళలు తరుగుతూ ఉంటాయి అనుకోవచ్చు. అని అమ్మవారి కళలు 16 కళలు పెరుగుతూనే ఉంటాయి, అమ్మవారి కళలు పెరుగుతూనే ఉంటాయి, ఇప్పుడు తరగవు అన్నమాట. కానీ చంద్రుడి యొక్క చంద్రబింబంలో కళలు మాత్రం తగ్గుతూనే ఉంటాయి. కానీ మీరు గమనించి ఉండారంటే, పాద్యమికి ఒకనాటి చంద్రబింబం ఉంటే, ఈ యొక్క పౌర్ణమి నాటి పాద్యం ఒక రకం చంద్రబింబం ఉంటే, అమావాస్య నాటి పాద్యమికి ఇంకొక చంద్రబింబం ఉంటుందన్నమాట. విధియకు ఒక చంద్రబింబం ఉంటే తదియకు ఒక చంద్రబింబం ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క 14 తిథులు కూడా దగ్గరికి అయ్యేసరికి అష్టమి వచ్చే సందర్భానికి మాత్రం చంద్రబింబం ఒకేలాగా ఉంటుందన్నమాట. అష్టమి నాటి చంద్రుడు ఒకే రకంగా మనకు కనబడుతుందన్నమాట. మన అదృష్టము వాళ్ళ రోజున అష్టమి చంద్ర విభ్రాజ నామని చెప్పేసరికి ఇవాళ తిథో రేపటిదో అష్టమి చంద్ర విభ్రాజ. ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళందరికీ ఇవాళ రేపట్లో వింటే అష్టమి నాటి చంద్రబింబం ఇవాళగా మనకు కనిపిస్తుంది అన్నమాట. రేపటి రోజున అమ్మవారి మన చేత ఉన్నదే మన పలికిస్తుంది అంటే వాళ్ళ రోజున అష్టమి చంద్ర విభ్రాజ ఈ నామం అర్థం తెలుసుకున్న తర్వాత అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడాలి.
అంటే చూశారనుకోండి, ఆకాశంలో వెళ్ళి చూశారు, అమ్మవారి యొక్క చంద్రబింబం కనిపించింది. అష్టమీన చంద్రలాగా అరవంకిలాగా అర్ధచంద్రాకృతిలో ఉంది. దాన్ని తిరగదిప్పండి ఇలాగ అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయ నమో నమః. అష్టమి నాటి చంద్రబింబం ఎంతటి వయ్యారంగా ఉంటుందో, ఎంత విశేషంగా ఉంటుందో అంతటి విశేషం ఈ చంద్రబింబంలో కూడా ఉన్నది. చల్లటి ధనం అంటే అమ్మవారి నుదురిని ధ్యానం చేసినటువంటి వారికి తాపోపశమనాలు అన్నీ కూడా, ఏదైనా చీకులు కానీ చింతలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని కలిగించేటటువంటి లక్షణం అష్టమి నాటి చంద్రబింబానికి ఉంటుందన్నమాట. అలాగే చంద్రుడు కూడా అమ్మవారి యొక్క పరమభక్తుల్లో ఒకడు. చంద్రుడి గురించి ఆరాధన చేసిన, చంద్రనామం గురించి విన్నా కూడా మహాశక్తి, మనశ్శాంతి కలుగుతుందన్నమాట ముందు. అందుకే మనకి సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి, శివాలయాలకు వెళ్ళండి, శివదర్శనం చెయ్యండి, శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. నేను ఎందుకంటారో తెలుసా అండి? ఏ శివాలయ ప్రదక్షిణం చేసినా, సోమవారం కూడా శివాలయ దర్శనం చేసినా సరే శివానుగ్రహం వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఎందుకంటే చంద్రుడికి అధినాయకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క పరమేశ్వరుడే. ఉదాహరణ చెప్పాలనుకుంటే ఒక కార్యాలయంలో ఒక యజమాని, ఒక ఉద్యోగి ఉన్నారండి. ఒక యజమాని, ఒక ఉద్యోగి. ఈ యజమానికి ఉద్యోగికి అవినాభావ సంబంధం ఉంది. ఒక ఉద్యోగి తను చెప్పకుండా ఏ కార్యక్రమమైనా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ పైన అయినా సరే ఆఫీసర్ వచ్చేసరికి ఆఫీసర్ సక్రమమైనటువంటి తను చేసే పని అంతా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఎంత పని చేయగలిగిన వ్యక్తి అయినా సరే అధికారి వద్దు అన్న పని మాత్రం ఎప్పుడూ చేయదన్నమాట. అలాగే ఈ చంద్రబింబానికి అధినాయకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అన్నమాట. పరమేశ్వరుడు ఒకసారి వద్దన్నాడా ఆ పని చేయడు అనమాట. అందుకే మన సంప్రదాయం చూడండి, ఆదివారం ఏమో సూర్యనారాయణ మూర్తికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం అయ్యప్పకి లేదా గణపతికి, గురువారం సద్గురు స్వరూపానికి లేదా శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి చెప్పారు. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి కానీ ఏ వారాలు మిగిలిపోయినాయి, వారాలే ఉన్నాయి కానీ వారాలు తక్కువైపోయినాయి, గ్రహాలు మిగిలిపోయినాయి. ఆది సోమ మంగళ బుధ గురు శుక్రుడు ఎందుకంటారు తెలుసా అండి? సోమవారం అంటే అయ్యవారికి ఇష్టం అండి. అంటే మంగళవారం అంటే ఇష్టం లేదన్న. మంగళవారం కూడా ఎవరు శివాలయకి వెళ్ళా, శివదర్శనం చేసుకోరా. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైతే బుధవారం ఇష్టం లేదనా? ఇది కాదు కదా అంతరార్థం. ఎందుకయ్యా అంటే ఏ గ్రహం పేరు మీద అయితే వారం వస్తుందో ఆ గ్రహానికి అధినాయకుడు పరమేశ్వరుడు అనమాట. ఇవాళ రోజున బుధవారమే వచ్చిందనుకోండి, బుధగ్రహానికి అధినాయకుడు గణపతి అన్నమాట. గణపతి ఆయన అనుమతి చేతనే మనకు వచ్చేటటువంటి ఉపద్రవాలు కూడా రాకుండా ఆగిపోతాయి అన్నమాట. సోమవారం పరమేశ్వరుడు ఆ గ్రహానికి అధినాయకుడు. ఆ గ్రహానికి అధినాయకుడు కనుక ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమన్నా ఉపద్రవంగా మనకు గురి చేస్తుంటే పరమేశ్వరుడు దర్శనం చేసాం, లేదా శివ దర్శనం చేసాం, శివాలయానికి ప్రదక్షిణ చేసాం, లేదా శివాభిషేకం చేసాం. ఈ కారణం చేత మనకు వచ్చేటటువంటి ఆపదలు ఏమన్నా ఉంటే పరమేశ్వరుడు చంద్రుడికి చెప్తాడనమాట, ఒరే నైనా ఇవాళ రోజు నువ్వు ఆయన చెనకవద్దు, నీవు ఇచ్చే ఫలితాలన్నీ కూడా తక్కువగా ఇవ్వు, తక్కువ ఫలితాలు ఇవ్వు, ఎక్కువగా ఇవ్వ మాకే బాధపడిపోతాయి. ఎందుకంటే నా దర్శనం చేశాడు కదా, ప్రతికూల ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇవ్వను అతనికి చెప్తాడనమాట. అలాగే సోమవారం రోజున ఈ పరమేశ్వరుడికే ఈ సోమవారం పరమేశ్వరుడికి, ఆదివారం సూర్యనారాయణ మూర్తికి ప్రీతి. ఈ చూడండి మనకి ఇవాళ రోజున ఖచ్చితముగా ఇవాళ రోజున బుధవారము ఎలా చెప్తారండి? ఇవాళ ఖచ్చితంగా బుధవారమే ఎలా చెప్తారు? ఎలా చెప్తారండి? క్యాలెండర్లో చూసారండి, మొబైల్లో చూసారండి, ఏదో పెద్దలు చెప్పారని అంటారు. వాడు ఆదివారం కావచ్చుగా. ఆదివారానికి బుధవారానికి ఏమైనా తేడా ఉందా? ప్రతి నిత్యము ఉదయించంటే సూర్యనారాయణమూర్తి తూర్పు పక్కనే ఉదయించాడు. బుధవారం కదా అని చెప్పి పడమర నుంచి ఉదయించలేదుగా. అలాగే గురువారం కదా అని చెప్పి దక్షిణ భాగం నుంచి ఉదయించదుగా. శుక్రవారం కదా అని చెప్పి ఉత్తర భాగం నుంచి ఉదయించదుగా. ప్రతి నిత్యం కూడా సూర్యనారాయణమూర్తి తూర్పు వైపు నుంచే ఉదయిస్తాడు, పడమర వైపు అష్టమిస్తాడు. మరి వాళ్ళు ఖచ్చితంగా బుధవారం ఎలా చెప్తున్నాం మనం? ఖచ్చితంగా రేపు గురువారం వస్తుంది ఎలా చెప్తున్నాం? అది మనకి సాధ్యపడక మనకి లెక్కకు అందే లక్షణాలు కాదు కదా ఇవన్నీ. కానీ ఏమిటయ్యా అంటే ఈ మన పెద్దలు రాసినటువంటి గీత ఒక్కనాటికి కూడా అది తూచా తప్పకుండా క్షణం కూడా అటు కాకుండా ఇటు కాకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి 9 నవగ్రహాలు ఉంటాయి. 9 నవగ్రహాలు ఇవి బొంగరం, మనకు పిల్లలు ఆడుకున్న బొంగరాలు చూస్తే మనకు తెలుస్తున్నాడు. ఒక బొంగరం 9 మంది ఒకేసారి బొంగరాలు వేశారనుకోండి, ఆ బొంగరాలు వేసి అది 9 ఒక దాని మధ్యలో పెట్టి 9 చుట్టూ ఇలా గుండ్రంగా తిరుగుతూ ఇలా మధ్య దాంట్లో ఒకటి ఉండి ఇలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయనుకోండి, చుట్టూ ఒకదాని తర్వాత తిరుగుతూనే ఉంటాయి.
కానీ ఒక సమయం పెట్టారు ఇక్కడ, ఒక గీత అనేది పెట్టారు. ఆ గీత దగ్గరికి వచ్చి ఇంకొక బొంగరం ఆగిందనుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ తిరుగుతానే ఉంటే, కక్షలో తిరుగుతానంటే ఒక బొంగరం ఒక గీత దగ్గరికి వచ్చి ఆగేసరికి ఇవాళ రోజున ఒక గ్రహం ఆగింది. సూర్యనారాయణ మూర్తి తన చుట్టూ తాను తిరుగుతూనే ఈ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇవి రోజుకి ఒకసారి కాదు, 3-4 సార్లు తిరుగుతూనే ఉంటాయి. తిరుగుతూ ఉండగా ఏ గ్రహం అయితే ఈ సూర్యనారాయణ మూర్తికి ఎదురుకుండా వస్తుందో ఆ గ్రహం పేరు మీద వారం వస్తుందన్నమాట. ఇవాళ సూర్యనారాయణ మూర్తికి ఎదురుగా చంద్రగ్రహం వచ్చింది సోమవారం, కుజగ్రహం వచ్చింది సూర్యనారాయణ మూర్తికి ఎదురుకుండా మంగళవారం, బుధగ్రహమే వచ్చింది బుధవారం, గురుగ్రహమే వచ్చింది గురువారం, అలాగే శుక్రగ్రహమే వచ్చింది శుక్రవారం, శనిగ్రహమే వచ్చింది శనివారం అన్నమాట. కానీ ఎలా చెప్తారండి ఇవన్నీ? ఇవన్నీ మనం చూసాం, అంతరిక్షంలో వెళ్ళి చూసామా, గ్రహాలు ఆడమని చెప్పామా? కానీ ఇది సాధ్యపడదుగా. కానీ ఋషులు గీసిన గీత ఎంతగా అంటే ఇప్పుడు కాదు కదా, వచ్చే ఏడాది కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి గ్రహణాన్ని కూడా ఇప్పుడు మన పంచాంగంలో లెక్కలు ఉంటాయి. ఆ గ్రహణం ఒక క్షణం అటు కాదు, ఒక క్షణం ఇటు కాకుండా ఇతర దేశాలు ఉండే గ్రహణాలు కూడా మన ఋషులు ఇక్కడ వేల పెట్టి లెక్కలు వేసి చెప్పేశారనమాట. ఆ గ్రహణం సమయం వస్తే ఒక రోజు అటు కాకుండా, ఒక రోజు ఇటు కాకుండా, ఒక గంట అటు కాకుండా, ఒక గంట ఇటు కాకుండా చెప్పిన సమయానికి మనకు కనబడి తీరుతుంది. అది కనబడిందంటే ఇవి ఎందుకు కనబడవు? ఖచ్చితంగా కనబడి తీరుతాను. ఋషులు చెప్పినటువంటి మాటలు అంటే ఏదో తూచా తప్పకుండా ఇది చేస్తే మంచిదని కాదు, అది పక్కా లెక్కలతో ఉండి తీరుతాయి మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాలు. అమ్మవారి యొక్క నామం ధ్యానం చేస్తే మనకు మనశ్శాంతి కలిగి తీరుతుందంటే కలిగి తీరవలసిందే ఆ యొక్క మనశ్శాంతి. అంతటి జ్ఞానైక సమ్మూర్తి అమ్మవారిని. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజి దళికస్తర శోభిత. చంద్రకళలు తగ్గటం పెరగటం అనేటువంటిది ఉండి, చంద్రకళలు కూడా తగ్గుతూ ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకు తగ్గుతూ ఉంటాయి అంటే ఒకనొక సందర్భంలో దక్ష ప్రజాపతికి ఆయనకి 27 మంది కుమార్తెలు ఉన్నారు. ఈ 27 మంది కుమార్తెలను అందరినీ కూడా చంద్రుడికిచ్చి వివాహం చేశారు మన పురాణ కథ ప్రకారం. కానీ ఇదంతా కూడా అంతరిక్షానికి సంబంధించిన రహస్యం అనుకోండి. అంతరిక్షానికి సంబంధించిన ఈ 27 నక్షత్రాలన్నీ కూడా చంద్రుడిచ్చి వివాహం చేశారు. వివాహమైన కొంతకాలానికి ఈ చంద్రుడు మాత్రం ఈ 27 మంది భార్యలతో ఒక స్థితిగా ఉంటే, రోహిణి అనే నక్షత్రం ఇందుకు మాత్రం చాలా ప్రేమగా ఆయన మసులుతున్నాడు అనమాట. రోహిణి నక్షత్రంతో కొంతకాలం చూశారు. ఇంకా ఉండబట్టలేక ఒక వ్యక్తికి 26 మంది సమానంగా ఉంది, 27 ఆవిని ఒక రకంగా చూస్తే వీళ్ళకి మాత్రం మనసు ఉండబట్టలేరు కదండి. నాన్నగారికి వెళ్ళి చెప్పారు వీళ్ళందరూ కూడా. 26 నక్షత్రాలన్నీ కూడా స్త్రీమూర్తులు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ నాన్నగారికి వెళ్ళి చెప్పారు, నాన్నగారు మీరు మమ్మల్ని 27 మందిని కూడా చంద్రుడికే కట్టబెట్టారు. ఆయనేమో చంద్రుడు మా యందు సక్రమంగా ఉండకుండా రోహిణి యందు మాత్రమే సక్రమంగా ఉంటున్నాడు అనేటువంటి స్థితి మాకు ఏర్పడిందని చెప్పేసరికి దక్ష ప్రజాపతికి ఆగ్రహం వేసి శపించారనమాట. ఏమయ్యా చంద్ర, నీకు ఇంతమందిని ఇచ్చి వివాహం చేశాను, కానీ ఇంతమందితో సక్రమంగా ఉండట్లేదు కనుక నీకు క్షయరోగం వచ్చుగాక అని చెప్పి శపించాడనమాట. క్షయరోగం దగ్గి కొంతకాలం కృషించిపోతాడనమాట. దగ్గుతానే ఉంటాడు. క్షయరోగం వచ్చినవాడు చూడండి, దగ్గుతానే ఉంటాడనమాట. ఇలా దగ్గలేక ఒకసారి ఉంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించి చెప్పాడు, స్వామి మీరు నాకు ఒక వరం ప్రసాదించని చెప్పారు. ఏవయ్యా, నువ్వు నా పరమభక్తుడవయ్యా చంద్ర, నీకేదైనా ఆపద వస్తే నేను ఆదుకోకుండా ఉంటానా? ఏంటి నీకు వచ్చిన ఆపద? ముందు అభయం ఇవ్వండి, తర్వాత నేను చెప్తానని చెప్పారు. సరే అభయం, నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే దాన్ని నేను కట్టడి చేస్తానని చెప్పారు. చెప్పేసరికి ఏం లేదు మహానుభావ, ఇలా జరిగిన పరిస్థితి ఉందని చెప్పాడు. ఇలా దక్ష ప్రజాపతి మీకు మామగారు సతీదేవి యొక్క తండ్రి, నీ మామగారు మమ్మల్ని ఇలా శపించాడయ్యా అని చెప్పారన్నమాట. చాలా పెద్ద చిక్కే సమస్య వచ్చిందయ్యా అని చెప్పి, ఇక నుంచి నీకు చంద్రుడి క్షయరోగం కదా వచ్చింది, కృష్ణపక్షం అంతా తగ్గిపోతావు నువ్వు. ఆయన తీసుకుని చంద్రుడిని తీసుకుని తన శిరస్సు మీద ధరించాడు పరమేశ్వరుడు. చంద్రశేఖరుడు, సోమశేఖరుడు అంటే సోమవారం అంటే సోమశేఖరుడు అంటే సోముడిని శిరస్సు మీద ధరించినటువంటి వాడు. శేఖరుడు అంటే మెరిసిపోతున్నటువంటి వాడు. సోమశేఖరుడు అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది అంటే చంద్రుడిని తన శిరస్సు మీద ధరించినటువంటి తర్వాత. ఇక నుంచి నీ తరిగిపోయిన కళలన్నీ కూడా నా శిరస్సు మీద ఉండడం వల్ల అమృతం ధార చేత నీ కళలు పెరుగుతూనే ఉంటాయి. కళలు పెరుగుతూ ఉంటే, కానీ ఆయన ఇచ్చిన శాపం కూడా మరి పోకూడదు కదా. మహాభక్తుడే దక్ష ప్రజాపతి, ప్రజాపతుల్లో ఒకడైనటువంటి వాడు. కానీ ఆయన ఇచ్చిన శాపము జరగాలి, నీ ఇచ్చిన వరము
ఇక్కడ సఫలీకృతం కావాలి కనుక ఆయన ఇచ్చిన శాపం ప్రకారం ఈ 16 కళలు తగ్గిపోతూ ఉంటాయి కృష్ణపక్షంలో, నేనిచ్చిన అనుగ్రహం ప్రకారం 16 కళలు పెంపొందింపుతూ ఉంటాయి అని చెప్పడానికి ఈ కృష్ణపక్షాన్ని శుక్లపక్షాన్ని మనకు అందించారన్నమాట పెద్దలు. అలాగే అమ్మవారి యొక్క చంద్రబింబాన్ని కనుక ధరించినట్టయితే మనకి ప్రశాంతత లభిస్తుంది. మనకి ప్రశాంతత ఉండడం కోసం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయ నమో నమః. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగణాభి విశేషకాయ నమో నమః. మనందరము కూడా ధరించేటటువంటి కుంకుమ ఒక రకంగా ఉంటుందన్నమాట. కుంకుమ మనం ధరించేటటువంటి కుంకుమ ఎలా ఉంటుంది అంటే పసుపుతో మిలీనమైనటువంటి పసుపుతోనే కుంకుమ కూడా తయారవుతుంది. కుంకుమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పసుపుతోనే. పసుపు కొమ్ములు తెచ్చి వాటిని బాగా దంచి పొడి చేసి అందులో కుంకుమ రాళ్ళు అనేటువంటి కొన్ని రకమైన రాళ్ళు ఉంటాయి. కుంకుమ రాయి కనుక మీరు చూస్తే అది ఆకుపచ్చటి వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది, దగ 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 మెరిసిపోతూ ఉంటుందన్నమాట. కుంకుమ రాయి అంటారు. మీకు ఎప్పుడైనా మార్కెట్లో చూస్తే తెలిసే ఐడియా ఉంటుందన్నమాట. కుంకుమ రాళ్ళు అవి తెచ్చి అందులో కొన్ని సుగంధిక లక్షణాలు కలిపి ఈ యొక్క పునుగు తైలం కానీ లేదా పుప్పు యొక్క కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి కుంకుమ తయారు చేస్తారనమాట. ఆరావళి కుంకుమని లేదా కొన్ని రకాల కుంకుమలు ఉంటాయి. మనం ధరించేటటువంటి కుంకుమ పసుపుతోనే, ఏదైనా పసుపే ప్రధానము, పసుపు మంగళ ద్రవ్యము. అలాగే పసుపులోంచే ఉద్భవించింది కూడా కుంకుమే అన్నమాట. పసుపు పొడిలోనే కొన్ని రకాల పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలు వేస్తారు. ఇంకా మనకి ఏదైనా పసుపుని తెచ్చి ఒక తినే సోడానో కొద్దిగా నిమ్మకాయ రకం పిండేసారనుకోండి, నిమ్మకాయ రసం పిండారనుకోండి, అదే కుంకుమగా తయారవుతుంది అనమాట. కుంకుమ తయారీలో అనేక రకాలు ఉంటాయి, కానీ ప్రధానం మాత్రం పసుపు ఉండే అందులో నుంచి కుంకుమ కూడా తయారవుతుంది. మరి అమ్మవారు ధరించే కుంకుమ కూడా ఇలాంటిదేనా? అమ్మవారు ధరించే కుంకుమ ఇలాంటిదేనా? మనం తయారు చేసిన కుంకుమ లాంటిదేనా? మరి అమ్మవారు ధరించే కుంకుమ ఏమిటంటే ముఖచంద్ర కలంకాభ మృగణాభివిశేషక. ముఖచంద్ర కలంకాభ, చంద్రుడు ఎప్పుడు కూడా మచ్చలేనటువంటి చంద్రుడు మనం ఎప్పుడూ చూడమన్నమాట. మచ్చలేని చంద్రుడు ముఖచంద్ర కలంకాభ. కలంకం అని చూసారా? నీ జీవితం మొత్తం మీద కలంకం ఏర్పడిందని చూసారా? ముఖ చంద్ర కలంకాభ మృగణాభి విశేషక. చంద్రుడిలో మచ్చ లేకుండా ఎప్పుడూ ఎలాగైతే కనపడదో అమ్మవారి నుడితి మీద కుంకుమ ధరించకుండా ఎప్పుడూ ఉండదు చెప్పడానికి. మరి అమ్మవారు ధరించే కుంకుమ ఎలా ఉంది? మనం తయారు చేసినట్టు సామాన్యమైనటువంటి సుగంధ పరిమళాలు ధరిస్తే కుంకుమ కాదు. ఆవిడ ముఖాన్ని ధరించినటువంటి కుంకుమ ఏమిటో తెలుసా? కస్తూరి మృగం అనేటువంటి ఒక మృగం ఉంటుందన్నమాట. ఆ యొక్క మృగం విశేషం ఏమిటయ్యా అంటే దాని నాభి అంటే బొడ్డు భాగం నుంచి ఒక రకమైనటువంటి ద్రవం ఎప్పుడు స్రవిస్తూ ఉంటుందన్నమాట. సుగంధ భూరితమైనటువంటి ద్రవం. ఇప్పటికే మనకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి పునుగు పిల్లి తైలంతోనే స్వామివారి దేహమంతా కూడా లేపనం చేస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కూడా స్వామివారికి అభిషేకాలు ఉండవు, కానీ ఈ పునుగు తైలంతోనే ఆయన దేహమంతా రాస్తూ ఉంటారు. పునుగు అంటే మనం తినే పునుగులు బజ్జీలు ఇవి కాదన్నమాట. దాని పేరే పునుగు పిల్లి అనమాట. పునుగు పిల్లి అదొక అరుదైన జాతి అనమాట. అలాగే కస్తూరి మృగం కూడా దీని యొక్క నాభి నుంచి ద్రవం స్రవిస్తూ ఉంటే ఆ ద్రవాన్ని కొద్దిగా సేకరిస్తారనమాట. పునుగు పిల్లే ఉదాహరణ చేసుకోండి. ఆ పునుగు పిల్లి దేహం అంతా కూడా ఒక రకమైన దురద పుట్టినప్పుడు దాని దేహాన్ని కొన్ని ఎంచుకుంటుంది అనమాట. కొన్ని రకాల చెట్లు, ఆ చెట్లకు మాత్రం వెళ్ళి తన దేహాన్ని దాని దురద పోయేలాగా దాని యొక్క గోకుంటే వాళ్ళకి తెలుస్తున్నమాట ఈ జంతువు ఈ చెట్టుకి వెళ్ళి తన దురదని తీర్చుకుంది కనుక ఆ బెరడుని తీసి కొన్ని రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలిపి శ్రీవారికి తైలం తయారు చేస్తారు. అలాగే అమ్మవారి యొక్క కుంకుమ కూడా ఎలా ఉంటుందంటే ఆ యొక్క కస్తూరి మృగం నుంచి కూడా కస్తూరి ద్రవం తీసి కొన్ని రకాల సుగంధ భరితమైనటువంటి యొక్క ద్రవ్యాలతో కలిపి అమ్మవారి కుంకుమ తయారు చేస్తాం. అదే ముఖచంద్ర కలంకాభ మృగ నాభి విశేషక. ఒక జంతువు యొక్క నాభిరంధ్రం నుంచి వచ్చినటువంటి ద్రవం చేత కుంకుమ ధరించినటువంటి దాన అనేటువంటి లక్షణం అన్నమాట. అనేటువంటి గొప్ప లక్షణం అమ్మవారు ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అంటే అంతటి తత్వం అన్నమాట. ప్రత్యేకించి అమ్మవారు కుంకుమ ధరించకుండా ఏనాడు కూడా మనకి కనబడదనమాట. ప్రత్యేకించి వివాహమైన తర్వాత స్త్రీ ఎప్పుడూ కూడా కుంకుమ లేకుండా కానీ, ప్రత్యేకించి తర్వాత నామలు వస్తుంది ఈ చెవిదిద్దులు లేకుండా కానీ, మంగళసూత్రం లేకుండా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడకూడదనమాట. ఎందుకంటే అది ఒకనొక సందర్భంలో భర్తకి
గండం ఉన్నటువంటి సందర్భాలు అయితే భర్త ప్రాణాలనే వదిలిపెట్టే స్థితి కూడా ఏర్పడుతుంది ఆ రోజుల్లో. కానీ ఇవి ధరించడం వలన ముఖచంద్ర కలంకాభ మృగణాభివిశేషకాయ నమో నమః. అమ్మవారు ధరించేటటువంటి కుంకుమ ద్వారా మనందరికీ కూడా ఆవిడ ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కానీ సమస్త మానవాళికి కూడా ఎప్పుడు కూడా ఈ నుదుడిన కుంకుమ లేకుండా బొట్టు లేకుండా ఎవ్వరికీ కనిపించవద్దు. అది నీ యొక్క తలరాతని మార్చే శక్తి కూడా ఆ కుంకుమలోనే ఉంటుంది, ఆ యొక్క బొట్టు ధారణలోనే ఉంటుంది అని చెప్పడానికి ముఖచంద్ర కలంకాభవృగణాభి విశేషకాయ నమో నమః. ఆ కుంకుమలోనే సమస్తమైనటువంటి సౌభాగ్యము, సమస్తమైనటువంటి శక్తి, సమస్తమైనటువంటి ఆరోగ్యప్రదాయకమైనటువంటి శక్తులు కూడా ఆ కుంకుమలోనే ఉంటాయి అన్నమాట. మనకు దేహంలోని షట్చక్రాలు ఉంటాయి, అలాగే ఇక్కడే ఆజ్ఞాచక్రం ఉంటుందని. ఆజ్ఞాచక్రంలోంచి మన జ్ఞాపక శక్తి మెరుగుపడాలన్నా, జ్ఞాపక శక్తి చురుకుగా పనిచేయాలన్నా, ఒక వ్యక్తిని చూస్తే ఒక రకమైనటువంటి తేజస్సు కాపాడాలన్నా సరే ఈ కుంకుమ ద్వారానే ఉంటుందన్నమాట. అందుకే పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 కళ్ళు దేనికి ప్రతీక అంటే ఈ 2 కళ్ళు అందరికీ 2 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళు సామాన్య లౌకికమైనటువంటి ప్రపంచాన్ని చూడడం కోసం. కానీ పరమేశ్వరుడికి ఉండేటువంటివి ఆ 3వ కన్ను ఏంటంటే అదే జ్ఞాననేత్రం అన్నమాట. అందుకే మనకు చూసే దృష్టి ఏమిటంటే ప్రపంచంలో కొన్ని మాటలు ఉంటాయి, అడ్డకళ్ళు అనమాట. ఇవన్నీ అడ్డంగా ఉంటాయి కళ్ళన్నీ కూడా. కానీ పరమేశ్వరికి నిలువు కన్ను ఉంటుందన్నమాట. ఆ కన్ను కూడా నిలువుగా ఉంటుందన్నమాట. ఆ నిలువు కన్నుకి అడ్డకళ్ళకి తేడా ఏంటంటే ఏమిటయ్యా అంటే మన కళ్ళు చూడండి, ఎవరిని చూసినా కొన్ని తిట్టు పదాలుగా వాడుతుంటారు. ఏమిట్రా అడ్డదిడ్డంగా ఆ వాదన ఇద్దరి మధ్యలోకి అడ్డంగా వచ్చావు నువ్వు, అడ్డదిడ్డమైనటువంటి వాదన చేయకు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అడ్డకళ్ళతో చూసిన కాలంతకాలం కూడా అడ్డదిడ్డంగానే కనిపిస్తుంది అనమాట ఈ ప్రపంచం అంతా కూడా. కానీ పరమేశ్వరుడు ధరించిన నిలువు కొన్ని ఏమిటంటే నిలువు అన్నమాట. నిలువు మాటలో చూడండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టాడండి ఇతను. ఆ కుటుంబాన్ని నిలబెట్టాడంటే ఆ నిలబెట్టాడు కనుకనే ఆ నిలువు మాట అనేది వస్తున్నమాట. మన అడ్డగలతో చూసే ప్రపంచం అంతా కూడా అడ్డంగానే కనిపిస్తున్నమాట. కానీ పరమేశ్వరుడు దాన్ని నిలబెట్టి చూసేసరికి మన జీవితంలో కూడా నిలబడటానికంటే ఎదగటానికి అది దోహదపడుతుంది, ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేస్తుంది. అందుకే సనాతన ధర్మం అయ్యే ఏమిటయ్యా అంటే ఇన్ని ప్రవచనాలు విన్నారా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళి ఎన్ని అభిషేకాలు చేశారు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళి కుంభాభిషేకం చేశారు, ఎంత బిల్వార్చన చేశారు, ఎన్ని లక్షల బిల్వాలు తెచ్చి పరమేశ్వరుడు అభిషేకం చేశారు, ఎన్నిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేశారు, ఎన్నిసార్లు ఈ లలితా సహస్రనామ పారాయణకి అర్థాలు విన్నారు, ఎన్ని కోటి కుంకుమార్చనలు చేశారు. ఇది కాదయ్యా, సనాతన ధర్మం నిలబడాలంటే ఒకటి, నువ్వు నుదురున బొట్టు ధరించావా లేదా, ఇది ఒక్కటి అలవాటు చేసుకుంటే నీ జీవితం నిలబడినట్టే, సనాతన ధర్మం నిలబడినట్టే. ఇవన్నీ చెయ్యి, కోటి కుంకుమార్చన చేయాలి, 100 సార్లు లలితా సహస్రం పారాయణ చేయాలి, గుళ్ళోకి వెళ్ళి దేవాలయాలు కట్టించు, అభిషేకాలు చేయి. కానీ నుదుటను బొట్టు లేకుండా ఉండు నువ్వు, అది నువ్వు అనర్హుడవే. బొట్టు ధరించి ఉన్నాడా నువ్వు నమస్కార యోగ్యుడవే. అందుకే నుదుటిన బొట్టు లేకుండా ఎవరు కూడా నమస్కారం పెట్టించుకోవడానికి కూడా అర్హులు కారనమాట. నమస్కారం చేస్తున్నావంటే అతని విద్యలు ఏ ఉన్నా లేకపోయినా సరే నుదుటిన బొట్టు ధరించారు. ఎక్కడ వరకు ఎందుకండి, మీరు అద్దం ముందు నిలబడి బొట్టు ధరించిన ఒక ఫోటో, బొట్టు ధరించుకుని ఒక ఫోటో తీసుకుంటే ఎంత తేడా కనిపిస్తుందో మీకే. బొట్టు అంటేనే సౌందర్యము, ఒక నుడిదిన అలంకారం చేయబడిన కుంకుమ అంటేనే సౌందర్యము. అదే జగదంబ యొక్క ఆజ్ఞాచక్రం లక్షణాన్ని ఇక్కడ చూపిస్తూ కనుక ఆ బొట్టు ధరించకుండా ఎవ్వరూ ఉండవద్దు. జగదంబ మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీలో ప్రసరించాలన్నా కూడా ఆ బొట్టు ద్వారానే మన లోపలికి వెళ్తుంది తప్ప బొట్టు ధరించకపోతే ఆ ద్వారాన్ని మనం మూసేసినట్టే అని అంతరార్థం అనమాట. కాబట్టి మనం ధరించే కుంకుమ ఎవరు, అమ్మవారు ధరించే కుంకుమ ఎవరు అనమాట. ముఖచంద్ర కలంకాపు మృగణాభి విశేషకాయ నమో నమః. ఇవాళ రోజున కురువిందమనిస్త్రేణి కనత్కోటీరమండిత అనేటువంటి నామం అమ్మవారి తల మీద ధరించినటువంటి కిరీటము. తర్వాత అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత. అష్టమి నాటి చంద్రబొమ్మ ఎంత అందంగా ఉంటుందో అంతటి అందంగా ఉండేటువంటి నుదుర. ఆ నుదురులోనే ఎప్పుడు కూడా మచ్చలేనటువంటి చంద్రుడు ఎలా ఉండదో ఆ మచ్చతో కూడుకున్నటువంటిదే నీ ముఖమమ్మ. ఆ ముఖం అంటే చంద్రబింబంలా ఉంటుందే, ఆ ముఖంలోనే కుంకుమ ధరించినటువంటి దాన ముఖచంద్ర కలంకాభ మృగణాభి విశేషక అనేటువంటి నామంతో ఇవాళ రోజున పూర్తి శ్రేపొద్దున వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన నమో నమః. మీ అందరికీ చిన్న పరీక్ష లాంటిది ఏమన్నా అంటే మీరు గమనించండి, లలితా సహస్రనామం పుస్తకం ఎదురుపెట్టుకుని చూడండి. అందులో మీనాక్షి అనేటటువంటి నామం ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా కనబడదన్నమాట.
మీనాక్షి అనేటువంటి నామం లలితా సహస్రనామం మొత్తం మీద ఎక్కడా కనబడనే కనబడదు. పైగా మీనాక్షి అమ్మవారు ఏమైనా తక్కువ? రామచంద్రమూర్తి మానవతాన్ని ధరించి ఈ భూమండలం మొత్తం ఎలాగ పరిపాలించారో మనను కూడా పరిపాలించే మానవ రూపంలో ఉద్భవించి ఈ యొక్క సమస్త బ్రహ్మాండాన్ని, ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా పరిపాలించినటువంటి జగదంబ మీనాక్షి అమ్మవారు అనమాట. ఇంత గొప్పదైనటువంటి నామం అష్టాదశ శక్తిపీఠాల్లో అరుదైనటువంటి దేవాలయం మీనాక్షి. కానీ ఆ మీనాక్షి అనేటువంటి నామాన్ని శంకర భగవత్పాదులు లలితా సహస్రనామాలు ఎందుకు ఇవ్వలేదు? ఈ యొక్క సద్గురువులు ఎందుకు చెప్పలేదు? వశన్యాది వాగ్దేవతల ద్వారా ఎందుకు చెప్పబడలేదు ఆ మీనాక్షి నామం? చెప్పారా చెప్పలేదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ఇవాళ రోజున కార్యక్రమాన్ని ముగిస్తూ శ్రీ గురుభ్యో నమః.